రేపు నేను బొక్కలో పెడితే యూట్యూబర్ ప్రణీత్, ప్రాంక్స్టర్ ప్రణీత్ అనరు, ప్రణీత్ అంటారు. ఆ? ఏంటి? పారంబోక్ ప్రణీత్ అన్నానరా. ఓ నువ్వేమనుకున్నావు? నేనేదో అనుకున్నాలే. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సినీ సంచారి ఛానల్. ఎవ్రీ వీక్ మనం ఇండియన్ ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పర్ఫామ్ చేస్తాయో తెలుసుకుంటూనే ఉంటాం. మరి ఈ వీక్ ఇండియన్ ఫిల్మ్స్ యొక్క బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్ గురించి కూడా కంప్లీట్ గా తెలుసుకునే ముందు సేమ్ టైంకే అనుకోకుండా ఒక రాత్రి నేను తీసిన షార్ట్ ఫిల్మ్ యొక్క పార్ట్ 2ని ఎండింగ్ ని అప్లోడ్ చేయబోతున్నాను. అవును, 2 parts తో ఈ స్టోరీ అయితే ఎండ్ అవుతుంది. అందుకని నా లుక్ మార్చేశాను. నెక్స్ట్ డార్క్ టేల్స్ ఎపిసోడ్ 2 కోసం అయితే నేను ఈ లుక్ లోకి అయితే మారాను. అంటే ఈ ఎపిసోడ్ 1 కి ఎపిసోడ్ 2 కి ఎలాంటి కనెక్షన్ ఉండదు. ఇది ఒక డిఫరెంట్ డార్క్ టేల్స్ యొక్క సిరీస్ కాబట్టి నేను సెకండ్ టేల్ లోని కనిపించబోతున్నాను. ఆల్రెడీ మీరు అనుకోకుండా ఒక రాత్రి పార్ట్ 1 చూసారనుకుంటున్నాను. చాలా మంది వాళ్ళ ఒపీనియన్స్ ని షేర్ చేసుకున్నారు. ఒకవేళ చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి చూడండి. అండ్ పార్ట్ 2 యొక్క లింక్ కూడా మన ఛానల్లో పెడతాను. దాంతోపాటు కొలాబరేషన్ కూడా మన సినీ సంచారి మూవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో కూడా పెడుతున్నాను. దాంతోపాటు ఇక టాపిక్ లోకి వెళ్ళిపోతే, థియేట్రికల్ రన్ ని ముగించుకున్న ఫిల్మ్స్ లో అయితే మాత్రం ప్రీవియస్ వీక్ లోనే ఆ ఫిల్మ్స్ యొక్క ఎండింగ్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కంటిన్యూ అవుతున్న ఫిల్మ్స్ లోని తలపతి విజయ్ గారి జననాయకన్ ఫిల్మ్ మాత్రమే ఈ వారంతో థియేట్రికల్ రన్ ని ఎండ్ చేసుకుంటుంది. కాకపోతే రీసెంట్ గా విశాల్ గారి మకుటం ఫిల్మ్ రిలీజ్ అయింది కదా, ఆ ఫిలిం యొక్క డేటు కన్నా సేమ్ డే అంటే జననాయకన్ ఆ రోజు ఎక్కువ కలెక్షన్స్ ని తమిళనాడులోని కలెక్ట్ చేసింది. సో ఇన్ని రోజులు అయిపోయినా కూడా జననాయకన్ యొక్క పర్ల్స్ తమిళనాడులోని అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటిదాకా 325 crore అయితే మాత్రం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్ట్ చేసింది. తమిళనాడులోని అండ్ ప్రపంచవ్యాప్తంగా సినిమా అనుకున్న దానికన్నా గట్టిగానే పర్ఫామ్ చేసింది. ఎందుకంటే ఓపెనింగ్ డే చూసి చాలా మంది 300 crore లోపే అనుకున్నారు. బట్ ఫైనల్ రన్ తలపతి విజయ్ గారి స్ట్రాంగ్ స్టార్డమ్ క్రౌడ్ పుల్ ని క్లియర్ గా చూపించేశారు. ఇమాజిన్ ఒకవేళ పొంగల్ కి ఫుల్ హైప్ తోని ఎలాంటి లీక్స్, కాంట్రవర్సీస్, ఇన్ని డిలేస్ లేకుండా వచ్చుంటే మాత్రం 400-500 కూడా వెళ్ళిపోయేదా? ఆ రేంజ్ క్రేజ్ కనిపిస్తుంది. ఇప్పటికే చాలా డ్యామేజ్ జరిగినా కూడా ఈ సినిమాకి ఈ రేంజ్ రన్ ఏంటి, అది కూడా డిజాస్టర్ స్టాక్ తోని. ఇక ఆ తర్వాత మన క్రిస్టోఫర్ నోలన్ గారి ద ఆడిసీ ఫిల్మ్ యొక్క థియేట్రికల్ రన్ కూడా ఇండియాలోని ఎండ్ అయింది. అఫ్ కోర్స్ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. లాంగ్ రన్ పొటెన్షియల్ కూడా సేమ్ క్రిస్టోఫర్ నోలన్ గారి ఫిల్మ్స్ రేంజ్ లో కనిపిస్తున్న లోపే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూడే ఎక్కువ స్క్రీన్స్ ని డామినేట్ చేయడం, ముఖ్యంగా మాస్ సెంటర్స్ లోని సింగిల్ స్క్రీన్స్ లోని కంప్లీట్ డామినేషన్ చూపించినప్పటికీ కొన్ని PLF స్క్రీన్స్ మాత్రమే క్రిస్టోఫర్ నోలన్ గారి సినిమాకి పరిమితం అయిపోయాయి. ఇప్పటిదాకా 215 crore గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇండియాలోని కూడా వేరే లెవెల్లో పర్ఫామ్ చేసిందని చెప్పాలి. వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాసింగ్ హాలీవుడ్ ఫిల్మ్స్ లిస్ట్ లోకి కూడా ఈ ద ఆడిసీ ఫిల్మ్ చేరిపోయింది. కానీ హాలీవుడ్ ఫిల్మ్స్ యొక్క రికార్డ్స్ ని ఇండియాలోని కంప్లీట్ గా మార్చేసి న్యూ స్టాండర్డ్స్ ని సెట్ చేసింది స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూడే అని చెప్పాలి. ఒకప్పుడు టోబీ మ్యాగ్వైర్ స్పైడర్ మ్యాన్ ఫిల్మ్స్ కూడా అదే విధంగా ఇండియాలోని ఆల్ టైమ్ రికార్డ్స్ పెట్టేవన్నమాట. స్పైడర్ మ్యాన్ అంటే అఫ్ కోర్స్ ఇండియాలోని బాగా పాపులర్ సూపర్ హీరో ప్రపంచవ్యాప్తంగా కూడా. సో మళ్ళీ అమేజింగ్ స్పైడర్ మ్యాన్ కి కూడా ఆ రేంజ్ ఓపెనింగ్స్ ఇండియాలోని లభించాయి. బట్ ఇప్పుడు ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూడే దాదాపుగా 565 crore గ్రాస్ ని ఇండియాలోని అలోన్ గా కలెక్ట్ చేసింది. అంటే అలోన్ గా ఇండియాలోని 500 crore గ్రాస్ కొట్టడం ఇండియాలోని పెద్ద స్టార్స్ కి కొంచెం కష్టం అవుతున్న టైంలోని హాలీవుడ్ ఫిల్మ్స్ లోని స్పైడర్ మ్యాన్ కి ఆరెంజ్ మార్కెట్ ఇండియాలోని క్రియేట్ అయిపోయింది. 471 crore నెట్ ఇండియాలోని కలెక్ట్ చేసింది సినిమా. సో ఫైనల్ రన్ 600 crore గ్రాస్ వరకు వెళ్ళలేకపోవచ్చు. అవతార్ సెకండ్ పార్ట్ కూడా 500 crore దగ్గర వరకు వచ్చి ఆగిపోయింది ఆ టైంలోని, SRK గారి పఠాన్ సినిమా రిలీజ్ అయ్యే టైంలోని. మరి ఇప్పుడు అప్కమింగ్ గా ఏ ఫిల్మ్ ఈ రికార్డ్ ని బ్రేక్ చేస్తుంది? ఓల్డ్ టోబీ మ్యాగ్వైర్ కన్నా ముందు టైటానిక్ ఇండియాలోని ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది. ఆ తర్వాత ఉన్న రికార్డ్స్ అన్నింటినీ కూడా అవతార్ పార్ట్ 1 బ్రేక్ చేసింది. ఆ తర్వాత ఉన్న అవెంజర్స్ ఎండ్ గేమ్, ఇన్ఫినిటీ వార్, ఈ రికార్డ్స్ అన్నింటినీ కూడా అవతార్ సెకండ్ పార్ట్ బ్రేక్ చేసింది. మరి ఇప్పుడు ఈ రికార్డ్ ని డూమ్స్ డే బ్రేక్ చేస్తుందా? నెక్స్ట్ రాబోయే బిగ్ హాలీవుడ్ ఫిల్మ్స్ లో ఏవి బ్రేక్ చేస్తాయో మనం తెలుసుకుందాం. ఆ తర్వాత టాలీవుడ్ ఫిల్మ్ కొరియన్ కనకరాజు వరుణ్ తేజ్ గారికి రీసెంట్ టైమ్స్ లో ఒక మంచి డీసెంట్ కంబ్యాక్ అని చెప్పాలి. ప్రీవియస్ గా అయిన ఫిల్మ్స్ అన్ని కూడా డే 1 కే వాష్ అవుట్ అయిపోతున్నాయి. మినిమం 5 crore 10 crore రావడం కూడా కష్టమైపోయే రేంజ్ సిచ్యువేషన్ లోని ఈ కొరియన్ కనకరాజు కూడా లీస్ట్ బజ్ లో వచ్చినప్పటికీ సత్య కామెడీ రెగ్యులర్ ఆడియన్స్ కి పిచ్చగా నచ్చడం, ఫిల్మ్ యొక్క వర్డ్ ఆఫ్ మౌత్ కూడా చాలా బాగా స్ప్రెడ్ అవడంతో ఈ ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రాఫిట్స్ ని ఎర్న్ చేసుకుంది. మరి పెద్ద ప్రాఫిట్స్ అని చెప్పను కానీ 5 crore ప్రాఫిట్స్ తోని ఫిల్మ్ ప్రపంచవ్యాప్తంగా 31 crore గ్రాస్ అయితే మాత్రం కలెక్ట్ చేసింది. సో వరుణ్ తేజ్ గారి ప్రీవియస్ ఫిల్మ్స్ తోని కంపేర్ చేసుకున్నట్టయితే ఇది ఒక డీసెంట్ రన్, డీసెంట్ కంబ్యాక్, డీసెంట్ హిట్ అని చెప్పుకోవాలి. ఇక ఆ తర్వాత లోకేష్ కనకరాజ్ గారు నటించిన DC ఫిల్మ్ చాలా సర్ప్రైజింగ్ గా పర్ఫామ్ చేస్తుంది. సో ఆ విధంగా తెలుగు స్టేట్స్ లోని కానీ, కర్ణాటకలో కానీ, కేరళ స్టేట్స్ లోని కానీ, ఓవర్సీస్ లోని కానీ, ఇలా మిగతా అన్ని టెరిటరీస్ లోని కూడా మంచి వర్డ్ ఆఫ్ మౌత్ ని అందుకుని సినిమా అద్భుతంగా పర్ఫామ్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఇంక్లూడింగ్ తమిళ్ 90 crore గ్రాస్ దగ్గర వరకు వచ్చింది. అఫ్ కోర్స్ 100 crore క్లబ్ లోకి కూడా ఎంటర్ అయిపోయేలా కనిపిస్తుంది. సో లోకేష్ కనకరాజ్ గారు హీరోగా డెబ్యూట్ సినిమాలోనే 100 crore క్లబ్ లోకి ఎంటర్ అయిపోతున్నట్టు ఒక రికార్డ్ కూడా క్రియేట్ అవుతుంది. ఇకపోతే ఈ ఆగస్ట్ 15th కి ఇండిపెండెన్స్ డే కి కొన్ని ఫిల్మ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. బాలీవుడ్ నుండి 2, తమిళ నుండి 2 ఫిల్మ్స్ అయితే రిలీజ్ అయ్యాయి.
బాలీవుడ్ నుండి బట్వారా 1947 అదే ఆమిర్ ఖాన్ గారి ప్రొడక్షన్ లోని సన్నీ డియోల్ గారు మెయిన్ లీడ్ గా ఇంతకు ముందు లహోర్ 1947 అని చెప్పి అనౌన్స్ చేశారు కదా. మరి టైటిల్ ని ఎందుకు మార్చారో గానీ అప్పుడే ఆ హైప్ అనౌన్స్ చేసినప్పుడు, ఆ తర్వాత కొన్ని అప్డేట్స్ ఇస్తున్నప్పుడు ఆ ఫిలిం మీద ఉన్న హైప్, ఆ తర్వాత రిలీజ్ చేసిన ట్రైలర్స్ కి గానీ ఆ పోస్టర్స్ కి గానీ ఈ టైటిల్ చేంజ్ చేయడం వల్ల కంప్లీట్ గా పోయిందనే చెప్పాలి. ఫిలిం కి ఓపెనింగ్ డే లోను కూడా ఎలాంటి బజ్ క్రియేట్ చేయలేకపోయింది. గదర్ 2, బార్డర్ 2 ఈ రెండు కూడా ఫ్రాంచైజ్ సీక్వెల్స్ టైప్ లోనైతే మాత్రం పేట్రియాటిక్ గా మంచి ఓపెనింగ్స్ ని ఎర్న్ చేసుకున్నాయి. బార్డర్ 2 అనుకున్న రేంజ్ లో పర్ఫామ్ చేయలేదు. గదర్ 2 అయితే ఆల్మోస్ట్ ఇన్ ద స్ట్రీట్. బట్ ఈ బట్వారా 1947 చాలా దారుణంగా పర్ఫామ్ చేసిందని చెప్పాలి. అఫ్ కోర్స్ మంచి డైరెక్టర్ తోనే సన్నీ డియోల్ గారి ఓల్డ్ ప్రీవియస్ కొలాబరేషన్స్ యొక్క కాంబినేషన్ అండ్ ఆమిర్ ఖాన్ గారి ప్రొడక్షన్ అంటే ఖచ్చితంగా ఆయనకి స్క్రిప్ట్ నచ్చి ఏదో మంచి ఇంట్రెస్టింగ్ ఫిల్మే అని చాలా మంది అనుకున్నప్పటికీ కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. ఇమ్రాన్ హాష్మి గారి అవరాపన్ 2 అయితే మాత్రం కంప్లీట్ డామినేషన్ చూపించేసింది క్లాష్ లోని. ఎందుకంటే ఆ ఫిల్మ్ కి అవరాపన్ పార్ట్ 1 కి మంచి క్రేజ్ ఉంది. ఈ పార్ట్ 2 వచ్చే ప్రమోషనల్ మెటీరియల్స్ గానీ పోస్టర్స్ గానీ అన్ని కూడా బాగా క్లిక్ అయ్యాయి. కంప్లీట్ గా ఫిలిం మీద మంచి బజ్ జనరేట్ చేశాయి అనమాట. దాంతో ఓపెనింగ్ డే చాలా బాగా వచ్చింది, ఓపెనింగ్ వీకెండ్ బాగా వచ్చింది, ఈవెన్ వీక్ డేస్ లో కూడా సినిమా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అప్పుడే 100 crore నెట్ ని క్రాస్ చేసేసింది అండ్ 145 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది. సో ఈజీగా ఫైనల్ రన్ లోనే 200 to 50 crore గ్రాస్ కి వెళ్ళేలాగా కనిపిస్తుంది. మరికొంతమంది సయ్యారాతో కూడా కంపేర్ చేస్తున్నారు. అంటే ఆ రేంజ్ లోని కొంతమంది టీనేజర్స్ ని అండ్ కాలేజ్ స్టూడెంట్స్ కి బాగా కనెక్ట్ అయింది ఈ జానర్ లో అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు. మరి చూద్దాం వాళ్ళ బట్టి లాంగ్ రన్ ఎంత వరకు ఈ ఫిలిం కంటిన్యూ అవుతుంది. ఇక చివరిగా విశ్వనాథ్ అండ్ సన్స్ ఫిలిం విషయానికి వస్తే ఈ ఫిలిం ఓపెనింగ్ డే చాలా మందిని సర్ప్రైజ్ చేసింది. ఫ్యామిలీ ఫిలిం కాబట్టి, లో బజ్ ఉంది కాబట్టి, సూర్య గారికి అంత పెద్ద ఓపెనింగ్స్ ఎప్పుడు రావు కాబట్టి ఈసారి కూడా ఓపెనింగ్స్ రాకపోవచ్చు అని అనుకున్నారు. ఈ విశ్వనాథ్ అండ్ సన్స్ కి బజ్ లో ఉంది కాబట్టి కరుపు క్రియేట్ చేసిన మ్యాజిక్ ఏమైనా సూర్య గారికి వర్క్ అవుతుంది అనుకుంటే ఓపెనింగ్ డే బాగానే వర్క్ అయింది. ఓపెనింగ్ వీకెండ్ లోని కూడా బాగానే వర్క్ అయింది. కానీ వీక్ డేస్ కి వచ్చేసరికి అలా డ్రాప్ అవుతూ వస్తుంది. ఫిల్మ్ యొక్క బ్రేక్ ఈవెన్ టార్గెట్ ప్రపంచవ్యాప్తంగా అరౌండ్ 200 crore గ్రాస్ దగ్గర వరకు కలెక్ట్ చేస్తే సేఫ్ అయిపోతుంది. కానీ తెలుగు స్టేట్స్ లోని ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిపోతుంది అనమాట. ఈ సినిమా తెలుగు స్టేట్స్ లోని చాలా ఫాస్ట్ గా పర్ఫామ్ చేస్తుంది. తెలుగులోని మంచి ప్రాఫిట్స్ ఈ సినిమాకి లభిస్తాయి. కానీ తమిళనాడులోని డిజాస్టర్ అయ్యేలాగా కనిపిస్తుంది. ఎందుకంటే తమిళనాడులోని ఫిల్మ్ కి 45 crore బిజినెస్ చేశారు. ఆ రేంజ్ షేర్ రావాలంటే మినిమం 80-85 crore గ్రాస్ తమిళనాడులోని అలౌన్ గా కలెక్ట్ చేయాలి. కానీ తమిళనాడులోని కంప్లీట్ గా డ్రాప్ అయిపోయి కేవలం 30 crore గ్రాస్ దగ్గర మాత్రమే ఆగిపోయింది. అంటే లిటరల్లీ తెలుగు స్టేట్స్ లోని గ్రాస్ కన్నా తమిళనాడులోని గ్రాస్ చాలా తక్కువ ఉంది. అండ్ వీక్ డేస్ లోని అలా నెంబర్స్ పడిపోతూ వస్తున్నాయి. కాబట్టి ఈ సినిమా తమిళనాడులోని ఆ 80-85 crore గ్రాస్ వరకు వెళ్ళడం అసాధ్యమే అన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి తమిళనాడులోని ఫిలిం లాస్ పెట్టినా ప్రపంచవ్యాప్తంగా ఏమైనా సెమీ హిట్ అయ్యే రేంజ్ ఛాన్సెస్ ఉన్నాయా లేదనేది మనకి ఈ వీక్ డేస్ అయ్యేసరికి కంప్లీట్ క్లారిటీ వస్తుంది. తెలుగు ఆడియన్స్ యొక్క సపోర్ట్ బట్టి ఏమైనా మ్యాజిక్ జరుగుతుందా, 200 crore గ్రాస్ వరకు టచ్ అవుతుందా లేదనేది. బట్ ప్రస్తుతానికి ఫిల్మ్ 130 crores ని ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసిందనమాట. ఇక విశాల్ గారి మకుటం అయితే దారుణంగా వాషౌట్ అయిపోయింది. D1 కే కేవలం 1 crore గ్రాస్ దగ్గర వరకు కలెక్ట్ చేయడానికి చాలా సతమతం అయిపోయింది. ఇంతకు ముందు విశాల్ గారు లాఠీ అనేది సినిమా తీశారు. ఆ ఫిల్మ్ కూడా దారుణంగా వాషౌట్ అయిపోయింది. ఓపెనింగ్ డేకే కంప్లీట్ గా రిజల్ట్ తేడా కొట్టేసింది. ఇక్కడ కూడా ఓపెనింగ్ ఏ మాత్రం లేదు. అండ్ సూర్య గారితో క్లాష్ అని మాత్రమే కాదు, సినిమాకి బజ్ గానీ హైప్ గానీ ఏది జనరేట్ కాలేదు. దాంతో పాటు టాక్ కూడా విపరీతంగా నెగిటివ్ రావడంతో ఈ సినిమాకి చాలా పెద్ద డ్యామేజ్ జరిగిందని చెప్పాలి. సో ప్రస్తుతానికి రిలీజ్ అయిన ఫిల్మ్స్ గురించి మీకైతే కంప్లీట్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మరి అప్కమింగ్ వీక్స్ లోని ఇరుముడి ఫిల్మ్ కూడా రిలీజ్ కాబోతుంది తెలుగు స్టేట్స్ లోని. మరి ఆ ఫిల్మ్ క్రియేట్ చేయబోయే మ్యాజిక్ ని విశ్వనాథ్ అండ్ సన్స్ ఎలా తట్టుకుంటుంది, ఆ తర్వాత టాక్సిక్ ఫిల్మ్ రిలీజ్ కాబోతుంది. ఇలా ఈ నెక్స్ట్ రిలీజ్ అవబోయే ఫిల్మ్స్ గురించి, వాటి బాక్స్ ఆఫీస్ గురించి కూడా కంప్లీట్ గా మన వీక్లీ బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్స్ లోని మన సినీ సంచారిలోని తెలుసుకుంటూనే ఉందాం. అండ్ హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ న్యూస్ గురించి మన మూవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ తెలుసుకుంటూనే ఉంటాం. దాంతోపాటు అప్పుడప్పుడు ఇలా షార్ట్ ఫిల్మ్స్ తోని, షార్ట్ సిరీస్ తోని మన బీచ్ మంకీస్ మీడియా ఛానల్లోని కలుద్దాం. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఈ అప్డేట్స్ కానీ వీడియోస్ కానీ ఎవరికైనా యూజ్ అవుతాయని మీకు అనిపిస్తే వాళ్ళకి కూడా తప్పకుండా వీటిని షేర్ చేస్తారనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. Oh